కొన్ని రోజుల నుంచి ఒకటే న్యూస్, F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ అనేది సేఫా లేకపోతే అది అసలు ఇక ఈ యూనివర్స్లోనే బెస్ట్ ఫైటర్ జెట్టా కాదా అనేది ఒక అంబిగ్యూస్ క్వశ్చన్ అయితే రైజ్ చేసే ఇన్సిడెంట్స్ రీసెంట్గా జరిగినాయి. F-35 అనేది 5th జనరేషన్ ఫైటర్ జెట్. యుఎస్ ఇంకా యూకే కొన్ని కంట్రీస్ కొలాబరేషన్తో కొన్ని $1 మిలియన్ ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి ఒక మిలిటరీ గ్రేడ్ హైలీ స్టెల్త్ ఫైటర్ జెట్. స్టెల్త్ అంటే బేసిక్గా ఇప్పుడు మనకి ఏదన్నా స్పేస్లో ఎగురుతుంటే ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్ కానీ రాడార్ సిస్టమ్ అని ఉంటుంది నేల మీద. ఈ రాడార్ సిస్టమ్తో ఆకాశంలో ఏమేమి ఫ్లై అవుతున్నాయో ఎక్కడెక్కడ నుంచి ఏ డైరెక్షన్లో ఎక్కడికి వెళ్తుందో కూడా కనిపెట్టేసి దాన్ని కావాలనుకుంటే దాన్ని బాంబర్స్ తోటో మిసైల్స్ తోటో దాన్ని పేల్చేస్తుంటారు. ఆ రాడార్ సిస్టమ్కి దొరకకుండా తప్పించుకుని వెళ్ళేదాన్ని స్టెల్త్ టెక్నాలజీ అంటారు. రీసెంట్గా మనం చూస్తే ఇరాన్ మీద అమెరికా యూజ్ చేసిన B-2 స్టెల్త్ బాంబర్స్ కూడా ఇలాగే రాడార్ సిస్టమ్కి దొరకకుండా సైలెంట్గా వస్తే పని చూసుకుంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ F-35కి ఏంట్రా ఇష్యూ అంటే ఈ F-35 అనేది వరల్డ్లోనే మోస్ట్ స్టెల్తియెస్ట్ ఫైటర్ జెట్గా పేరు పొందింది. అయితే దీని మీద చాలా $బిలియన్స్ కూడా చాలా కంట్రీస్ ఖర్చు పెడుతున్నాయి. వాళ్ళంతా కూడా వాటిని ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ F-35 అనే దానికి ప్రాబ్లమ్స్ ఏంటంటే 2 ఇన్సిడెంట్స్ జరిగిన 2 ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు దీనికి కొంచెం ఫేమ్ అనేది స్లోగా పడిపోతుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు F-35 యూజ్ చేశారు. అయితే ఇరాన్ క్లెయిమ్ చేసింది ఏంటంటే మేము కొన్ని F-35ని కూల్ చేసాం, మా ఎయిర్ స్పేస్లోకి వచ్చిన F-35ని మేము మిసైల్స్తో బాబర్ మిసైల్స్తో కూల్ చేసామని చెప్పి చెప్పడం క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు దానికి పాత వీడియోస్ ఏవో చూపించారు. ఆ వీడియోస్ కూడా ఓల్డ్ వీడియోస్ అని ఇప్పుడు రీసెంట్కి సంబంధించినవి కాదని ఇజ్రాయెల్ అండ్ అమెరికా చెప్తున్నాయి. ఈ బాబర్ మిసైల్స్ అనేవి ఇరాన్ ఇన్ హౌస్లో అంటే వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసుకున్న మిసైల్ టెక్నాలజీ. ఇప్పుడు వీటిని ఈ రాడార్ సిస్టమ్ ఏదైతే వాళ్ళు డిటెక్ట్ చేశారో వాళ్ళు కూడా ఇన్హౌస్గా తయారు చేసుకున్నారు. అది రష్యన్ S-300 మన S-400 ఏదైతే సుదర్శన్ చక్ర ఉందో దానికి P-4 సిరీస్ ఏదైతే S-300 ఉందో దానికి సబ్సిక్వెంట్ మిసైల్స్ తయారు చేసుకున్నారు, బాబర్ మిసైల్స్. వాటితో మేము కూల్ చేసాం అనేది ఒక క్లెయిమ్. ఇది ఎంత కరెక్ట్ అనేది ఇజ్రాయెల్ అండ్ అమెరికా అండ్ ఇరాన్ వాళ్ళు ముగ్గురు ఒక ప్రాపర్ న్యూస్ ఇస్తే తప్ప అందులో వాళ్ళు క్లెయిమ్ చేసేది వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏది కరెక్ట్ అనేది ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. సెకండ్లీ ఏంటంటే ఇప్పుడు యూకేకి సంబంధించినటువంటి ఒక మెరైన్ షిప్ నుంచి ఏదైతే ఈ వార్ షిప్స్ ఉంటాయో దాని మీద నుంచి ఒక F-35 అనేది స్పేస్లోకి ఎగరడం, అది అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి ఇండియన్ స్పేస్లో ల్యాండ్ అవడం కేరళలో. ఆ ల్యాండ్ అయింది అక్కడే ఆల్మోస్ట్ కొన్ని రోజులు కూడా కాదు వారాల నుంచి కూడా అది అక్కడే ఉండి అక్కడ నుంచి వెళ్ళలేకపోవడం. దానికి ఏంటి టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా లేకపోతే ఫ్యూయల్ దానికి స్పెషల్ ఫ్యూయల్ కావాలంటారు, ఆ ఫ్యూయల్ దొరకట్లేదా లేకపోతే ఏంటనేది ప్రపంచానికి అయితే తెలియట్లేదు. ఇండియా అయితే మేము హెల్ప్ చేస్తానికి రెడీగా ఉన్నామని చెప్తే యూకే నో చెప్పిందనమాట. హ్యాంగర్ ఇస్తాము లేదా దానికి ఒక టెంట్ వేసి సెపరేట్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తామంటే కూడా ఆ టెక్నాలజీ ఎక్కడ ఇండియాకి అందేస్తుందో అని చెప్పేసి నో అని చెప్పడం జరిగింది. అయితే ఇండియా కూడా కొంచెం స్ట్రాంగ్గానే రియాక్ట్ అయ్యి మీరు అలా ఒప్పుకోని పక్షంలో ఏంటంటే మీరు పార్కింగ్ ఫీజు కింద కొన్ని $1,00,000 కట్టాలని చెప్పేశారు. ఇప్పుడు అదంతా కూడా ఒక $3 lakh అయిపోయేసరికి అప్పుడు యూకే కూడా కొంచెం తగ్గి నెగోషియేషన్స్కి రావడం జరిగింది. అసలు F-35కి ఇష్యూ ఏంటి, నిజంగా ఫ్యూయల్ లేదా లేకపోతే టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఇన్ కేస్ టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని ఓన్లీ స్పెషలిస్టులు మాత్రం వచ్చి రిపేర్ చేయగలుగుతారని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఇండియాలో ఇలా ఉండిపోవడం ప్రపంచానికి చాలామందికి ఇప్పుడు సస్పీషియస్గా ఉందన్నమాట. అంటే F-35 అనేవి అంత ఇన్ఎఫిషియెంటా లేకపోతే అంత వెదర్ కండిషన్ లేకపోతే ల్యాండ్ చేసేసి అక్కడ ఉంచేసి అసలు దాన్ని తీసుకురాలేకపోతుంటే రేపు పొద్దున్న వార్లో మనం వాటిని యూజ్ చేస్తే పరిస్థితి ఏందన్నటువంటి అంబిగ్యూస్ క్వశ్చన్స్ కూడా చాలామంది రైజ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ F-35కి ఉన్నటువంటి ఇమేజ్ అయితే ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్టర్నేట్స్ ఏదైతే రష్యన్ సుకోయ్ ఉన్నాయో ఫైటర్ జెట్స్ వాటి మీదకి చాలామంది మూవ్ అవుతున్నారు, ప్లస్ రఫేల్ గురించి మూవ్ అవుతున్నారు. అయితే ఈ F-35 మీద జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ దాని యొక్క ఫైటర్ క్యాపబిలిటీస్ అనేవి ఇంకా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే దాన్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళంతా కూడా ఇప్పుడు సెకండ్ ఆలోచనలోకి పడ్డారన్నట్టుగా రక్షణ వర్గాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది.